పర్సనల్ విషయాలను పక్కన పెట్టి ప్రస్తుతం కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. సిటాడెల్ వెబ్ సిరీస్ తర్వాత సామ్ రీసెంట్ గా తన న్యూ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసింది. మా ఇంటి బంగారం మూవీ చేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. ప్రస్తుతం సామ్ రక్త్ బ్రహ్మణ్ అనే వెబ్ సిరీస్ చేస్తుంది. ఈ సిరీస్ పై భారీ అంచనాలు ఏర్పడటంతో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ స్థాయిలో బడ్జెట్ ను ఖర్చు పెడుతుంది. దర్శకుడు రహీ అనిల్ బర్వే తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ లో ఆదిత్య రామ్ కపూర్, వామికా గబ్బి, అలీ ఫజల్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇక ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సామ్ కూడా దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో రక్త్ బ్రహ్మణ్ బిగ్ స్కామ్ లో చిక్కుకుంది. దీంతో సిరీస్ కు సడన్ గా బ్రేక్ పడింది. సమంతకు ఊహించని షాక్ తగిలినట్టు అయింది. సెప్టెంబర్ 2024 లో రక్త్ బ్రహ్మణ్ షూటింగ్ మొదలైంది. కీలకమైన దశకు చేరుకోకుండానే 50% బడ్జెట్ ఖర్చైనట్టు టాక్. నెట్ఫ్లిక్స్ D2R సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ హారర్ ఫ్యాంటసీ ఇప్పటి వరకు కేవలం 26 రోజులు మాత్రమే చిత్రీకరణ చేశారట. ఇంకా బోలెడు షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. ఈ క్రమంలో 50% బడ్జెట్ అయిపోయిందని తెలియటంతో ఒక్కసారిగా టీం షాక్ లో ఆలోచనలో పడిపోయిందట. సెట్స్ లో అప్పటికప్పుడు చేస్తున్న మార్పులు చేర్పుల వల్ల కూడా నిర్మాణ వ్యయం పెరుగుతోందట. దీంతో ఎంత ఖర్చు పెట్టడానికైనా నెట్ఫ్లిక్స్ సిద్ధంగా ఉన్నప్పటికీ కనిపించని స్థాయిలో స్కామ్ జరిగిందని యూనిట్ లో గుసగుస వినిపిస్తుంది. కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, దాని వెనుక ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నాడని గుర్తించిందట. దీంతో షూటింగ్ కి కొంత గ్యాప్ ఇవ్వాలని టీం డిసైడ్ అయిందని సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకోలేని సమంత మళ్లీ ఇండస్ట్రీలో రాణించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇలా జరగడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ షాక్ నుంచి సామ్ ను బయటపడేసింది సిటాడెల్ వెబ్ సిరీస్. తాజాగా ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ లో ఉత్తమ వెబ్ సిరీస్ గా ఈ సిరీస్ నిలిచింది. అవార్డును అందుకున్న సందర్భంగా దర్శకుల్లో ఒకరైన డీకే సంతోషం వ్యక్తం చేశారు. సినిమా, వెబ్ సిరీస్ తీయటం వెనుక చాలా మంది కృషి ఉందని, అవార్డుల రూపంలో మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలని తెలిపారు. రాజన్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సమంత, వరుణ్ల నటన, యాక్షన్ సన్నివేశాలు సిరీస్ కు హైలైట్ గా నిలిచాయి.